ఉద్యమంలో నేనైతే చెప్తున్నాను కదండి, ఉద్యమంలో వైఫ్ మెడలో ఉన్న బంగారం కూడా అమ్ముకొని నేను ఉద్యమంలో తిరిగిన నాయకుడిని. ఎర్లీ మార్నింగ్ 9:30 అరౌండ్ 10 మధ్యలో బస్సు ఆపేసి బస్సుల నుంచి పబ్లిక్ని దించేసి బస్సు గాలబెట్టేసినామండి. మేము తెలంగాణ సమర యోధులం. నా భార్య నా పిల్లల్ని ఎత్తుకొని జైలుకి వస్తే అది చెప్పలేని సంఘటన అండి. నేను 18 రోజుల నుంచి ఇంటికి హోల్ అండ్ సోల్ అలాంటి సాధారణ నిరుపేద కుటుంబానికి చెందిన ఒక వ్యక్తిని 18 రోజులు జైల్లో ఉన్నానంటే ఇంట్లో ఉన్నది నేనే, ఏం చేయాలని నేనే చేయాలి. అటువంటి నేను జైల్లో ఉంటే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంది ఆలోచించుకోవాలి. అటువంటి స్వభావం గల వ్యక్తిని నేనే కాదు, నాలాంటి కార్యకర్తలు ఎవరైనా సీనియర్ ఉద్యమంలో పాల్గొన్న ఎవరైనా సరే వాళ్ళని ఎప్పుడూ ఎక్కడ హేళన చేయొద్దు. మేము తెలంగాణ సమర యోధులం. ఉదాహరణ మీకు ఒక సంఘటన చెప్తాను. మా మీద అనేక కేసులు ఉన్నాయి, ఉద్యమాల్లో పాల్గొన్నాము, దెబ్బలు తిన్నాం. మేము మాకు ఆకలేస్తే అన్నం కాదు మేము తిన్నది దెబ్బలు. కానీ వాళ్ళు ఆ టైంలో ఎగతాళి హేళన చేసి చాలా చేసి ఉన్నారు. వాస్తవ పరిస్థితులు వాళ్ళకు మా లాంటి ఉద్యమకారులకు కంపేర్ చేసుకుంటా అండి, మేము నిండుగా కేసులలో బుక్ అయినాము, మా లైఫ్ ఎంతో కోల్పోయినాము, లైఫ్ స్పాయిల్ అయింది, వ్యాపారాలు వదులుకున్నాము, అట్లా చాలా జరిగినాయి. వాళ్ళు ఏంటంటే